గత ప్రభుత్వంలో చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడిన వ్యక్తులకు అతి త్వరలో రెడ్ బుక్ సమాధానం చెప్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు లోకేష్. ఈ రోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం. దానికి కూడా ఫేజ్ 1లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను, అవి ఇస్తున్నాం. కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి. ఇంత పెద్ద జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని అవి కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మిమ్మల్ని థ్యాంక్స్ చేస్తాం. మనము చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇట్ ఇస్ హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే, మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళారు. పంపించవచ్చు వాళ్ళు కావాలంటే. ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తకపోయి ఇచ్చేసి రమ్మని చెప్పి ఎత్తుకొచ్చారు. ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేం. అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్. 11,30,000 40,000 వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలాసిటీలో 40 టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి. కాలం హిట్ కావాలి, ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి. కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు. ఎందుకు? ఆ కాలమును కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ దాన్ని ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేసాం, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారు. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులు వేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా? ఆంబోతులా మీరు? అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి. ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు బుడమేరులో. ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమన్నాడు. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో, ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్ లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. వీఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్. ఎస్, విల్ అరెస్ట్. ఇదే కాదు, ఇవన్నీ అరెస్ట్ చేశాం. ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తా మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్కడిని వదిలిపెట్టను.